హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మంచి మంచి వీడియోలు తేవాలంటే ఎట్లా నేను చెప్పు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నేను షేర్ చేస్తాను. చూడండి, వీడియోలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ వాళ్ళకి. మంచి మంచి వీడియోలు చేస్తాను నేను. ఇక ముందు ఇంకా బాగుంటాయి వీడియోలు. ఇప్పుడు ఇంట్రడక్షన్ కదా నేను ఇచ్చేది. మీకు మంచిగా అనిపిస్తుంది ఇంకా మెల్లమెల్ల ముందుకు పోతుంటే. ఇక మన ఛానల్ పేరు తెలుసు కదా మీకు, ఏం పేరు ఉందో, మన విలేజ్ ముచ్చట్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఉంటుంది చూడండి ముందు ముందు వీడియోలు. ఇక మనం వీడియోకి వెళ్ళిపోయాము, లేట్ అయిపోతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈయన ఇక్కడ పోయిండు అబ్బా, పొద్దునంగా పోయిండు, పొలం దిక్కు పోతా అన్నాడు, పత్తలేడు. పిల్లలు వచ్చి టైం అవుతుంది, ఫోన్ అన్న చేసి కనుక్కోవాలిగా. ఏడాకి వచ్చారు. రమేష్, ఈరోజు వస్తున్నా బేట. ఈరోజు చెల్లెలు నేను వస్తున్నామమ్మా. రమేష్, మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? ఎక్కడో ఆలోచించుకుంటూ కూర్చున్నాయ్యా. లిల్లీ ఇట్లా వచ్చినట్టుంది కదా. బాగున్నావా అమ్మ లిల్లీ? ఎన్ని రోజులైతే నమ్మని చూడక. మంచి వచ్చిన బిడ్డ, వస్తూ రాదు బిడ్డ అని అనుకుంటే. నానేడమ్మా మీరు బిడ్డ పొద్దున పోయింది, పొలంది కానీ పోయింది, ఇంకా రాలేదు, చూసుకుంటూ కూర్చున్నా. ఇక మీరన్నా వస్తారేమో అని చెప్పేసి అట్లనే ఇంతసేపు ఒరిగినా, ఒరిగి లేచి ఇట్లా కూర్చుంటేనే మీరు వచ్చినట్టున్నారు బిడ్డ. అంతే ఇక అమ్మ వస్తుంటే అన్న ఏం చేసింది తెలుసా? అయితే మేము బస్సులో కూర్చొని ఇక ఒక్కటే విచ్చుతుండు. వాళ్ళు బస్సులో వస్తుంటే నన్ను చూస్తారు. ఇట్లా చేసి ఆడమ్మ ఇంకోసారి రానే అన్నెంబడి బస్సులో నేను ఎందుకు చెప్పిన నన్ను దొరకరమ్మని చెప్పి నేను రాకుండా మంచిగా అడుగుతుంటే అంత గలీజ్గా చేస్తుండమ్మా. అందరు చూస్తారు, ఇంతకంపు అసలు చెప్తుంటారు, ఎవరయ్యా అక్కడ దిగిపోరు బస్సు అంటారు. అమ్మా ఏం చెప్పాలి నేను? అవునే లిల్లీ, నువ్వు బస్సు సపరేట్ కూర్చోవచ్చు కదని నేను పిచ్చి సపరేట్ కూర్చున్నాను. నువ్వెందుకే నన్ను గుర్రా అని చూస్తున్నావు? అట్లా చూస్తే బస్సు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఎవరు విచ్చినట్టు అందుకే చిల్లర ఎవరేమి అట్లా చూస్తున్నాను అనుకుంటారు కదా. వాళ్ళు తిట్టుకుంటారు ఎవరినో. నువ్వు నన్ను ఎందుకు ఏం చేస్తున్నావు సపరేట్ కూర్చోక? అందుకే చెప్తా రమేష్, నీకు కడుపుండ తింటా అని చెప్తా. పొద్దున్న కడుపు సాప్ అవుతుంది, నైట్ కడుపుండ తింటా, గిన్నె పెట్టుకుని తింటే కడుపు ఏడన్నిటికి ఉంటుంది నీకు. ఆయన రమేష్, మీ నాయన ఎదుగుతుంది చూస్తా పోయా, పొలం కన్నా ఉండడా లేక ఇంకేమైనా పోయిండా? పొద్దున పోయిండు, అన్నం కూడా రాలేదు ఇంటికి. ఒకసారి పోయిరా పొక్కడుగా. ఏందమ్మా పోయి ఇప్పుడు వచ్చిన జర్నీ చేసి అప్పుడే ఆడిపోయి అని చెప్తానే ఉండవు. ఇంటికి వస్తే నిమ్మలంగా ఉండని నన్ను ముందు ఫోన్ చేసి కనుక్కుంటూ ఏడుండో. సరేలేవే, నేను ఫోన్ చేసి కనుక్కుంటావు నాయనకి ఏడుండో. హలో నాయన, ఏడునవే? బయట నావు అమ్మ పొద్దున్న చెడు చూస్తుందంట, నువ్వు ఇంకా రాలేదు అని చెప్పి ఏడుపోయిన అబ్బాయి ఇళ్ళు బాగా కొడుతున్నవి నీకు పోయినా అని ఆలోచించుకుంటూ కూర్చుందంట. మరి ఫోన్ అనేది చెప్పొచ్చు కదా అమ్మకి. మేము ఇప్పుడు వచ్చినాము, లిల్లీ నేను ఇద్దరం వచ్చినాం. సరే వస్తున్నావు మరి ఇప్పుడు? అయితే రారా మరి. సరే. ఏమయ్యా ఇప్పుడేనా రావడం? రారా, పొద్దున నుంచి ఏం తిన్నావు, ఎక్కడ ఉన్నావు? బాయికాడు అని చెప్పా బాబా ఫోన్ చేసి. ఈరోజు రమేష్ గారు ఏం చేసిందో తెలుసా నీకు? పిల్ల చెప్తుంది ఇంటికి వచ్చినాక, బాబా సేమ్ నువ్వు ఎట్లా చేస్తావో అట్లనే చేస్తుందంటాడు. బస్సులో ఒక్కటే వదులుతుందంట. వాయమ్మో, ఇంకా బస్ అంతా కంపు లేపిందంట. నీ పిల్లగాడు అట్లా చేస్తాడే. ఆయనకి అన్ని నా పొలికలు వచ్చినాయి. ఎందుకంటే ఆడు చిన్నప్పటి నుంచి మొత్తం అన్ని నా అలాగే చేస్తాడు. ఇప్పుడు కూడా అట్లనే చేసినట్టున్నాడు. మరి ఏమనుకుంటున్నాడు నా బిడ్డ అట్లనే ఉంటాడు. నాయన తొందరగా రమ్మని చెప్పి ఫోన్ చేసిర్రు. ఎందుకే? ఏమైనా విశేషమా? పండుగలు ఏమైనా ఉన్నాయా మనకి ఇప్పుడు? అదే బిడ్డ, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నా. ఇక కోడలాగా వస్తే జర మీ అమ్మకు చేదోడుగా ఉంటది. పొద్దున ఇద్దరం పోతాము, పొద్దునకలు వస్తాము. ఇంటికి వచ్చి చేసుకోవాలంటే కష్టం అవుతుంది. దానికి కూడా జర ఇద్దరు ఉంటారు, అత్త కూడా అందరూ అన్ని చూసుకుంటారు. అందుకే ఇక నీకు సంబంధం చూసి చేద్దాము. మాకు ఎన్ని రోజులు అంటే శాతం అవుతుంది. ఇక ఏజ్ అంతా అయిపోతుంది, మాకు ఇంత కోడలు వస్తే మంచిగా ఉంటది అని అనుకుంటున్నాం. రా, నీకు పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నాము. అట్లా కాదే నాయన, నేను ఇప్పుడు ఏం చేసుకోని పెళ్ళి? ఇంకొక సంవత్సరం అయినాక చేసుకుంటా. ఇప్పుడు వచ్చే జీతం తక్కువ ఉంటది, సరిపోదు. జరా ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఇంకోటి మంచి జాబ్ చూసుకుంటా, పలుకుని మంచిగా వస్తుంది, చూసుకొని అప్పుడు చేసుకుంటా. కానీ ఇప్పుడు నుంచి ఎందుకే, ఇంకొక సంవత్సరం ఆగుర్రి. అయ్యో బిడ్డ, అట్లా అంటే ఎట్లా నాయన? చేసుకోవాలి పెళ్లి. ఇప్పుడు నీకు చేసిన తర్వాత ఇంకో సంవత్సరం నుంచి చెల్ల చేయాలి. చెల్ల కూడా పెద్దగా అయింది నాయన. కృష్ణలు ఏమనుకుంటారు, పిల్లలు ఇంట్లో పెద్దగా ఉన్నారని మంది ఏడుస్తారు నాయన. మీరు మంచిగానే ఉంటారు. మాకు ఊర్లో ఒక మాట అంటే బాగా వస్తుంది. అందుకే ఎవరు అనక ముందుకే మీకు పెళ్లి చేస్తాం మంచిగా. చూడు బిడ్డ, పిల్ల ముద్దు ఉందంట, పోయి చూసొద్దాము. మళ్ళా పిల్ల పోతే వేరే పిల్లలు ఎట్టుంటారో తెలియదు. మంచి పిల్లనంట. మీ ఆయనతో చెప్పిపోయింది. మా చుట్టాల పిల్లని ముద్దుగా ఉంటది, మన రమేష్ కి ఈడు జోడి మంచిగా కుదురుతుంది, చేసుకుందాము అని చెప్పింది. ఆయన మాట ఎందుకు తీసి పడేతాడు? పోయొద్దాం బిడ్డ, రెడైతే కాండి మీరు. మరి ఏమంటావు? పొద్దున వరకు తయారు కావాలి. చూడు, నువ్వు ఎప్పుడు రాను అట్లా అనొద్దు. పిల్ల చూసిన తర్వాత నీకు నచ్చితేనే ఆయే, నచ్చకపోతే నువ్వు అన్నట్టు
సంవత్సరానికి చేసుకుండు. ఇప్పుడు వచ్చే దాంట్లో నడిపిస్తాం కానీ ఎందుకు మీ నాయన చేస్తుండు నేను చేస్తా నడుస్తుంది కానీ ఎట్లానే చేసుకుంటాం కానీ. సరేనా, ఏమంటావు మరి? సరే అమ్మా, మీరు ఇంతలా చెప్తారు, అది చూద్దాము. పోదాం రేపు. చెప్పి పెట్టు మళ్ళీ అనిత వదినకి, రేపు రెడీగా ఉండమని చెప్పు వాళ్ళకి మరి. అన్న, రేపు మనం సంబంధం చూడడానికి పోతున్నాం కదా, వచ్చే వదిన మరి నీకు నచ్చితే సరిపోదు, నాకు కూడా నచ్చాలి చూడు. నాకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, ఓకేనా? సరే లిల్లీ, నీకు నచ్చితేనే చేసుకుంటలే. అమ్మా నేను బయటకు పోయి వస్తాను, మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి వస్తా. ఇక వచ్చి బయటకు కూడా రాలేదు ఇక అనుకుంటారు, పోయి వస్తాం అందరినీ కలిసి వస్తా. సరే బిడ్డ, జల్దీరా మరి. హలో ఫ్రెండ్స్, ఈరోజు చూసిరు కదా, ఈ రోజు వరకు అయిపోయింది. ఇక రేపు మరో వీడియోలో కలుద్దాము. అందరూ అయితే మొత్తం వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీరు కామెంట్ కూడా పెట్టాలి మర్చిపోవద్దు. మీకు ఏ విధంగా కావాలో చెప్తే దాన్ని బట్టి నేను వీడియోలు ఇంకా మంచి మంచివి ముందుకు తీసుకొస్తా. సరేనా, ఉంటాం మరి.